హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. విష్ యూ హ్యాపీ నవరాత్రి అండి. ఇవాళ గాయత్రి మాత. సో గాయత్రి మాతకి నేను కట్టు పొంగల్ చేసినాను. సో కట్టు పొంగల్లో నేను బియ్యం తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. దానికన్నా గుప్పిడి వేశాను. అలాగే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ పెసరపప్పు వేశాను. ఒక పెద్ద గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. మనం తీసుకుంటాం కదండి, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఈ పెద్ద గ్లాస్తో నేను ఒక రైస్ తీసుకున్నాను. ఆ రైస్ కాకుండా ఇంకో గుప్పుడు వేశాను. ప్లస్ ఈ పెసరపప్పు మాత్రం దీనిలోనే హాఫ్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అది వేసేసి నేను కడిగి వేసుకున్నాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు నేను పసుపు వేసేస్తాను. అలాగే మిరియాలు వేసేస్తాను. మిరియాలు కంపల్సరీ కదా, సో మిరియాలు వేసేస్తాను. ఇప్పుడు నేను కొలిచి పెట్టేసుకున్నాను వాటర్. ఆ వాటర్ ఇందులో వేసేస్తాను. ఇది బాగా ఉడకబెట్టేసుకుంటాను. ప్రెషర్ ప్యాన్లో ఉడకబెట్టేసుకుంటాను. ఉడికిపోయాక అప్పుడు పోపేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఓకేనా అండి? సో ఇలా ప్యాన్ పెట్టేసుకున్నానండి. సో ఆ 1 గ్లాసు ప్లస్ కొంచెం గుప్పెడు ప్లస్ పెసరపప్పు కలిపితే మనకి 2:30 అవుతుంది. సో 2:30 అంటే మనం 5 వేసుకోవాలి కదా. సో 5 గ్లాసులు కాకుండా నేను 6:30 గ్లాసులు వేసేస్తాను. సో ఇంకా చూసుకోక్కర్లేదు. సో 6:30 గ్లాసులు 7 వేసినా పర్వాలేదండి. 7 వేసేస్తే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి కట్టు పొంగల్ వచ్చేస్తుంది అనమాట. అయితే నేను కొంచెం కూడా వేసేసుకుంటాను. మీకు ఇది చెప్పేశాక నేను ఇంకొంచెం హాఫ్ గ్లాస్ వేసేసుకుని ప్రెషర్ ప్యాన్లో మూత పెట్టేస్తాను. పోపేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో మనం ఎక్కువ రెట్టింపు వేసుకోవాలి. తగినంత వేసుకుంటే మనం మామూలుగా అన్నం తిన్నట్టు ఉంటుంది. కొంచెం ఇది జారుడుగా ఉండాలి కాబట్టి రెట్టింపు వేసుకోవాలి. ఓకేనండి? సో దీంట్లో నేను నెయ్యి కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నానండి. సో నెయ్యితో ఉడికితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి నెయ్యి వేసేసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ పోపేసాక కూడా మళ్ళీ పైనుంచి నెయ్యి వేస్తాం. సో నెయ్యి వేసేసి ఉడకబెట్టుకోండి. చూసారు కదండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది. కానీ కొంచెం వాటర్ పోసుకుందాం. మనకి కన్సిస్టెన్సీ కొంచెం రావాలి కదా, అంటే జారుడుగా రావాలి కాబట్టి చాలా మెత్తగా భలే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు వేసేసుకుందాం. దీనికి తగినంత వేసేస్తానండి నేను. అలాగే నేను చేసి పెట్టుకున్న కొంచెం సాంబార్ పొడి వేసేద్దాం. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, ఎండు మిరపకాయలు, కొన్ని మిరియాలు వేసి గ్రైండ్ చేసిన పొడి వేసేస్తే అన్ని డ్రై రోస్ట్ వేయండి. ఇవి వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోతూ ఉంటుంది. మనం అప్పటిలోపల ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఇంకా ఎండు కారాలు అలాంటివి ఏం వేయద్దు. జస్ట్ ఇంకా ఇలా కలిపేసేసుకున్నాక మనం పోపు వేసేసుకుందాం. నేను పోపుకి రెడీ పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు నేను పోపు వేసేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, జీడిపప్పులు. నేను పల్లీలు వేయట్లేదు, నేను జీడిపప్పులు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే జీడిపప్పులు వేసానండి. మిరియాలు మనం అందులోనే వేసేసాం కాబట్టి ఇంకో పోపు మంచిగా పెట్టుకోవాలి. ఇంకో పోపు పెట్టుకుంటేనే మంచి వాసన వస్తుంది. అలాగే కొన్ని అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఒకటేసారి వేసేస్తే అయిపోతుంది. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, జీడిపప్పులు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు అది కూడా వేసాను, చెప్పడం మర్చాను. సో ఇవన్నీ వేసేసానండి. ఇవి ఇలా అవ్వాలి. కొంచెం వేగిపోతే చాలండి. చాలా వేగిపోతే మనం అందులోకి దింపేయచ్చు. సో ఎంత వేగితే అంత బాగుంటుంది. నేను ఇంకొంచెం ఇంగు వేస్తాను. ఆ ఇంగు ఫ్లేవర్ అనేది వస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి. ఎండుమిరపకాయలు కానీ ఇంగు కానీ మంచి వాసన వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి. అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పులు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మెల్లిగా మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం కరివేపాకు, ఇంకొంచెం కొత్తిమీర, ఫుల్గా మీ దగ్గర ఎంత కొత్తిమీర ఉంటే అంత వేసేసుకుని నేతితో మొత్తం ఇందాక నేను మీకు చూపించాను, నెయ్యి వేశాను. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసేసాను. అంతేనండి, అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన కట్టు పొంగల్ మీ ముందు రెడీగా ఉంటుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ మనకి కావాల్సిన లాగే వచ్చింది. చూసారు కదా, మనకి ఎంత జారుడుగా ఉండాలో అంత జారుడుగానే ఉంది. చక్కగా మిరియాలు అన్నీ వేసుకున్నాం. పెసరపప్పుతో హ్యాపీగా వేసేసుకున్నాం. సూపర్ జీడిపప్పులు వస్తుంటాయి, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగు పోపు అదిరిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం ముక్కలు అన్నీ వేసుకోండి. నేను చెప్పినవన్నీ వేసుకోండి. ఇలా చక్కగా నైవేద్యం పెట్టుకోండి. ఎక్కువ నెయ్యి వేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అమ్మవారి కటాక్షం మీకు ఉండాలని కోరుకుంటూ నేను చేస్తున్నాను. ఇలాగే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.